హలో గైస్, అందరికి వెల్కమ్ టు ఏఆర్ తెలుగు గేమింగ్. ఈ రోజు అయితే మనమైతే రోబ్లాక్స్లో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అయితే ఆడుతున్నాం అనమాట. ఓకే, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్లో ఒక ఈవెంట్ అయితే వచ్చింది గైస్, స్క్రిల్ ఈవెంట్. ఒక న్యూ డ్రాగన్ అయితే, ఆ డ్రాగన్ ఈవెంట్లో అయితే మనకైతే కొత్త మ్యాప్ అయితే అన్లాక్ అయింది. ఆ మ్యాప్ అయితే మనమైతే టెలిపోర్ట్ అవుతాం పోర్టల్ నుంచి. అయితే ఆ పోర్టల్లో మనకైతే డైమండ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి గైస్. అండ్ ఒక ఫ్రీ డ్రాగన్ ఇక్కడ ఓకే ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది స్కిల్ బాస్. ఓకే గైస్, నేనైతే ఆల్రెడీ అయితే నేను చేశాను ఈ వేవ్స్ అయితే. చాలా ఒక 5 or 3-4 వేవ్స్ అయితే అట్లా వస్తాయి. వాటిని అన్నిటిని అయితే డిఫీట్ చేద్దాం. చేసిన తర్వాత అయితే వస్తుంది. నేనైతే ఆల్రెడీ చేశాను, నాకైతే వచ్చింది, చూపిస్తాను. ఆప్షన్ ఎగ్ గైస్, నేనైతే నాకు థండర్ క్లౌడ్ రావాలని అయితే నేనైతే చాలా ఇంక్యుబేట్ చేశాను. ఇప్పుడు నేను స్కిప్ చేయాలంటే 3557 డైమండ్స్ అయితే కావాలి. నా దగ్గర అయితే 21,000 డైమండ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనమైతే చేద్దాం. యాక్సెప్ట్ నొక్కు. ఓకే, అయితే మనమైతే ఇప్పుడు నేను మీ ముందు చేద్దామని అయితే నేను అలా స్కిప్ చేయలేదు ఇంకా, కాబట్టి చేద్దాం. ఇది వేవ్స్ అయిపోయిన తర్వాత ఇంకా 5 minutes అయితే ఉందంట. ఆ 5 minutes అయిపోయిన తర్వాత కలుస్తాం గైస్. మనమైతే 50 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాతనైతే నేనైతే ఒక లైవ్ అయితే పెడతాను గైస్, రోబ్లాక్స్ ప్లేయింగ్ విత్ సబ్స్క్రైబర్స్ అని. అప్పుడైతే మనం చూద్దాం, ఒక ప్రైవేట్ సర్వర్ ఆర్ పబ్లిక్ సర్వర్లో అయితే ఆడడానికి ట్రై చేద్దాం. దాంట్లో అయితే నేనైతే మీతో అయితే ఆడతాను గైస్. అది హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అని అవ్వచ్చు, లేకుంటే బ్యారస్ ప్రిజన్ అయితే అవ్వచ్చు. ఈ 2 గేమ్స్ అయితే ఎక్కువ ఆడతాను, లేకుంటే డెడ్ రైల్స్ కూడా ఆడతాను గైస్. చూద్దాం మరి, అప్పటి వరకు 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇంకా. ఓకే, ఇక 3 minutes ఏమో ఉంది, చూద్దాం. ఓకే గైస్, మనమైతే మనకున్న ఎగ్ని అయితే చేసేద్దాం. మనమైతే 3551 డైమండ్స్ చేసేసి చేద్దాం. థండర్ క్లౌడ్ వెరీ వెరీ రేర్ స్క్రిల్ డ్రాగన్. చూద్దాం వస్తుందేమో. రాలేదు గైస్, డార్క్ స్పార్క్ అయితే వచ్చింది, నో ప్రాబ్లం. కానీ రేరే రిలీజ్ చేయాలంటే కొంచెం ఫేవరెట్ తీసేద్దాం. రిలీజ్ చేస్తే 75 డైమండ్స్. ఓకే, స్క్రిల్ డార్క్ స్పార్క్. ఓకే సరే, నెక్స్ట్ ఇప్పుడు చేస్తాం కదా, దాంట్లో వస్తుందేమో అయితే చూద్దాం గైస్. ఇంకా 43 seconds, 42 ఫాస్ట్గా అయితే వస్తుంది. అందరూ ఇక్కడికైతే గ్యాదర్ అవుతారు గైస్. గ్యాదర్ అయ్యి ఒక్కొక్క దాని మీద ఇట్లా గుంపులు వస్తారు అనమాట. దీని గ్రాఫిక్స్ కూడా మంచిగా ఉన్నాయి గైస్ ఈ గేమ్లో అయితే. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ నా కలెక్షన్ చూపిస్తా గైస్ 20 secondsలో. ఫస్ట్ గంభీరా, ఇది నా ఫేవరెట్ డ్రాగన్, నైట్ ఫ్యూరీ అంటే గంభీర్ అంటే వరుకున్నా. నెక్స్ట్ ఇది ఇంకోటి, దీని పేరు గ్రాంకిల్, గ్రీజింగ్ గ్రాంకిల్. ఇది రేర్, ఇది కామన్. అండ్ గోస్ట్ రైడర్, ఇది స్క్రిల్, ఇది ఎయిర్ స్ట్రైకర్ 2.0, ఎయిర్ స్ట్రైకర్ 3.0. అండ్ ఇది తెలిసిందే. ఓకే గైస్, మనకైతే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే మనమైతే ఫస్ట్ వేవ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాం. హీల్ గమ్మంటుంది మనకైతే. నా నైట్ ఫ్యూరీ అదే గంభీర డ్రాగన్ అయితే level 26 గైస్. ఇక మిగతా అంతగానో మేము ఉండవు. ఓకే, వేవ్ అయితే ఇంకా 8 seconds అయితే వస్తుంది, చూద్దాం. చాలామంది అయితే స్క్రిల్ డ్రాగన్ అయితే చాలా అయితే కొంచెం లేట్గా వచ్చాను గైస్ ఈ ఈవెంట్కి, కాబట్టి మనమైతే అంత బాగా ఎన్ని చేయలేకపోయాం డైమండ్స్ అయితే. చూద్దాం ఇక. ఓకే గైస్, వేవ్ 2 కూడా వచ్చేసింది గైస్. చూద్దాం ఫాస్ట్ వెళ్ళిపోయి. ఇక గ్రాఫిక్స్ మొత్తం వేరే ఉన్నాయి గ్రాఫిక్స్, కాకపోతే ల్యాగ్ అయితే వస్తుంది కొంచెం బాగానే వస్తుంది, ఎందుకంటే చాలా ఎంటిటీస్ అయితే ఉన్నాయి కదా. ఓకే, ఈ వేవ్ని అయితే కంప్లీట్ చేసినాక వస్తుంది కూడా. అయితే ఆ వేవ్ 1 అయితే అయిపోయింది, ఇప్పుడైతే వేవ్ 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ వేవ్ ఇన్ 5 seconds, చూద్దాం. ఇక వేవ్స్ లాస్ట్ వేవ్ వచ్చినప్పుడు అయితే పెడతాను గైస్. ఫైనలీ అయితే మనకైతే ఒబ్సిడియన్ ఎగ్ అనేది అయితే వచ్చిందనమాట. ఓకే, దీన్ని అయితే కంటిన్యూ నొక్కేసి దీన్ని అయితే ఇంక్యుబేట్ అనేది చేద్దాం గైస్. 5000 తీసుకో, ఇంకా తీసుకోవట్లే. ఇంకా 10,000 అయితే కావాలంట గైస్. ఓకే, చూద్దాం. మనమైతే 10,000కి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి అయితే చూద్దాం. 10,000 అయితే చేసిన తర్వాత కలుస్తాను గైస్.
గైస్ మనకైతే ఈ ఐలాండ్ అయితే ఉంటుంది కదా, కొత్త ఐలాండ్. దీంట్లో అయితే మనకైతే కొన్ని అయితే ఉంటాయన్నమాట. ఐలాండ్స్ అంటే ఐలాండ్స్ కాదు కానీ కొన్ని మనం డిఫీట్ చేయాల్సిన టెరిటరీస్ అయితే ఉంటాయి. వాటిని అయితే డిఫీట్ చేయాలి గైస్. మనమైతే డిఫీట్ చేస్తే మనకి ఇలా అయితే జెమ్స్ డైమండ్స్ ఇలా అయితే వస్తాయన్నమాట. దీంట్లో మనమైతే 5 స్టార్ ఉన్న వాటికి చేస్తే 4000 అయితే వస్తాయి గైస్. ఇదే నేను ఇంతకుముందు చేశాను, అది ఇంకా పెట్టలేదు వీడియోలో, అంటే రికార్డింగ్ ఎక్కువసేపు అవుతుందని. ఓకే, మనమైతే ఇంకా 10,000 అయితే కాలేదు. 10,000 అయిన తర్వాత కలుస్తాను. ఓకే గైస్, మనమైతే ఇప్పుడైతే మన తిరిగి అయితే బర్త్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక అక్కడైతే మనమైతే చేద్దాం, మన ఎగ్ని అయితే హ్యాచ్ చేద్దాం. ఓకే గైస్, 10,000 రూపీస్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనమైతే ఎగ్ని అయితే హ్యాచ్ అయితే చేద్దాం. డార్క్ స్పార్క్. ఓకే, ఇప్పుడు డార్క్ స్పార్క్ ఎంత ఉంది మనకి ఇక్కడ? డార్క్ స్పార్క్ 22% అయితే ఉంది ప్రస్తుతానికి. దీంట్లో ఇంక్యుబేట్ అయితే చేద్దాం. ఇంక్యుబేట్ అయితే ఓకే గైస్, 1000 దీంతో అయితే ఇంకా ఇంక్యుబేట్ అయితే చేద్దాం. చేసా, ఇప్పుడైతే చూద్దాం మరి. గ్రాఫిక్స్ మాత్రం వేరే. ఇప్పుడైతే వద్దాం గైస్, ఇంక్యుబేట్ చేసాం. 1 డే 12 hours పట్టింది. ఇప్పుడైతే మనం దాన్ని డైరెక్ట్ స్కిప్ అయితే కొడదాం. రావాలని కోరుకుందాం. ఓకే, సీడ్ అండ్ ఎగ్లో డిఫాల్ట్ ఎంత కష్టపడ్డా ఇంత వచ్చింది. ఎస్, రేర్ అంట. దీనికన్నా ఏదో బాగుంది, చూద్దాం మరి దీని ఎట్లుంటుందో. ఓకే, స్క్రిల్ని అయితే చేసా. ఓకే గైస్, స్క్రిల్ అయితే బాగానే స్పీడ్గానే వెళ్తుంది. బట్ దీన్ని చూద్దాం ఒకసారి, దీని కెపాసిటీ ఎంత ఉంటుందో. తక్కువనే గైస్, నైట్ ఫీడ్ కంటే తక్కువనే. నైట్ ఫీడ్ ఇంకా స్పీడ్గా అయితే ఉంటుంది, ఇంకా ప్లస్ బాగా స్ట్రెంత్ అయితే ఉంటుంది గైస్ దానికి. మరి దీని లెవెల్ వాళ్ళ కావచ్చు మరి అట్లా. ఒకసారి చూద్దాం. ఒక్కటే దెబ్బకు పోవాలి, సగం పోతుందా అని చూద్దాం గైస్. మనకు ఇంకోటి వచ్చింది కదా దాన్ని. ఓకే, దాన్ని అయితే తీసుకొద్దాం. స్క్రిల్ అయితే చేసా. రైడ్ ఇది కూడా ఇంచుమించు దాని లెక్కనే ఉంది, కాకపోతే ఇది కొంచెం ఇదైతే పైకి నిలబడుతుంది గైస్ కొంచెం. దీనికి 2 legs ఉన్నాయి. దీని స్పీడ్ చెక్ చేద్దాం. దీని స్పీడ్ ఇంకా బెటర్ గైస్ దానికంటే. ఇంకా చూద్దాం, దీన్ని ఒక్క దెబ్బకి పోద్దా. సగం ఉంది హెల్త్. ఓకే, ఫుల్ హెల్త్ దగ్గర పోదాం. ఇక్కడ కొడదాం. ఇది కూడా హాఫ్ గైస్. దీనిది ఇది షాక్స్ వస్తాయి. దీనిది ఇది పవర్ఫుల్గా ఉంది గైస్, ఈ ఫ్లేమ్స్ది. కొంచెం ఇక్కడ చెక్ చేద్దాం. అవును గైస్, చాలా పవర్ఫుల్గా అయితే ఉంది ఇదైతే. ఓకే, దట్స్ ఫర్ టుడే గైస్. ఈరోజుకి అయితే మీకు ఈ ఈవెంట్ గురించి అయితే తెలిపాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే మనమైతే గేమ్ ప్లే వీడియోస్ అయితే పెడదాం. ఓకే, దట్స్ ఫర్ టుడే. I will see you in the next one.